నమస్తే. నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. ఈ వీడియోలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే రిపోర్ట్ తోటి మీ ముందుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. సో మీకు తెలుసు, గతంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో కూడా విశ్వసనీయమైనటువంటి సర్వే ఫలితాలను అందించినటువంటి పల్స్ టుడే ఎక్స్క్లూజివ్గా ఆ యొక్క సర్వే రిపోర్ట్ నాకు అందించే ప్రయత్నం చేసింది. అందులో ఉన్నటువంటి వివరాలు, డీటెయిల్స్ తోటి నేను ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను. సో చాలా మందికి తెలుసు, ఇప్పటికే అనేక ఊహాగానాలు, అదేవిధంగా అనేక వార్తలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ విజయదుందుబు మోగించే అవకాశం ఉంది, మెజారిటీ స్థానాలు గెలుచుకునేటటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పారు. అయితే ఏ మున్సిపాలిటీలో లేదా ఏ కార్పొరేషన్స్లో ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, అసలు ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉంది, అసలు ఎన్ని కార్పొరేషన్స్ గెలుచుకునే అవకాశం ఉంది, అదేవిధంగా బీజేపీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత ఇన్డెప్త్ అనాలిసిస్ తోటి, అంటే సీట్ల సంఖ్యతో సహా మన పల్స్ టుడే సంస్థ అయితే ఇవ్వటం జరిగింది. సో కొంత ఇది ఆసక్తి కలిగించేటటువంటి అంశం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఎగ్జిట్ పోల్ ఆర్ పోస్ట్ పోల్ సర్వే ఏదైతే ఉందో దాన్ని నేను ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం, ఎందుకంటే ఇది రేపటి జిహెచ్ఎంసీ కానివ్వండి, ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలను, తెలంగాణ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో ఇక డైరెక్ట్ మనం పాయింట్లోకి వస్తే 7 కార్పొరేషన్స్లో ఎన్నికలు జరిగాయి. ఆ 7 కార్పొరేషన్స్కి సంబంధించి ఏవయ్యా అంటే 1 నిజామాబాద్, 2 కరీంనగర్, 3 మహబూబ్ నగర్, 4 మంచిర్యాల్, 5 నల్గొండ, 6 కొత్తగూడెం, 7 రామగుండం. సో ఈ 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఒక్కసారి కార్పొరేషన్ల వారీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇందులో కింగ్లు అయ్యేవాళ్ళు ఉన్నారు, కింగ్ మేకర్స్ ఉన్నారు, రకరకాల అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. సో మనం ఫస్ట్ నిజామాబాద్ నుంచి మొదలు పెట్టినట్టయితే ఇక్కడ టోటల్గా 60 డివిజన్లు ఉన్నాయి. సర్వే ఫలితాల్లో వచ్చినటువంటి వివరాలు ఏంటయ్యా అంటే 60 డివిజన్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ అయితే 31 అయితే బీజేపీ 29 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎంఐఎం 17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 9, బీఆర్ఎస్ 5 స్థానాలు, ఇతరులకైతే ఛాన్స్ లేదు. సో మ్యాజిక్ ఫిగర్ 31, కానీ బీజేపీ ఒక 2 సీట్ల దూరంలో అయితే ఉండిపోయినటువంటి పరిస్థితి. సో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ చేతులు కలిపినా సరే మ్యాజిక్ ఫిగర్ను అందుకునేటటువంటి అవకాశం అయితే అక్కడ లేదు. ఇక బీఆర్ఎస్ అయితే లాస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మొత్తం బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకుంటే 4వ ప్లేస్కి బీఆర్ఎస్ పడిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో స్థానిక ఎంపీ కానివ్వండి, అదేవిధంగా కొన్ని స్థానాలు కూడా గెలుచుకుంది కాబట్టి అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ యొక్క లెక్కలు తీసుకున్నా సరే డెఫినెట్గా బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిజామాబాద్ కార్పొరేషన్ని బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ధర్మపురి అరవింద్ తన పట్టును గట్టిగా నిలుపుకున్నారు, కానీ ఆశించిన స్థాయిలో మాత్రం సీట్ల సంఖ్య అయితే తెచ్చుకోలేకపోయింది అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో బీజేపీ గట్టిగా ఉన్న చోట ఎంఐఎం అనేది తన ప్రభావాన్ని చూపించింది. ఇక్కడ ఆసక్తి కలిగించేటటువంటి అంశం ఏంటంటే ఇది. సో ముస్లిం ఓట్లని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కన్నా ఎంఐఎంఏ ఎక్కువ కైవసం చేసుకుంది. ఎక్కువ డివిజన్లో వాళ్లే సొంతం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే నిజామాబాద్ బీజేపీ పరం కాబోతుంది. ఆ తర్వాత కరీంనగర్కి వస్తే ఇక్కడ 66 డివిజన్లోనే 34 మ్యాజిక్ ఫిగర్. బీజేపీ 25, కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 15, ఎంఐఎం 7, ఇతరులు 1. నిజామాబాద్లో ప్రభావం చూపించిన స్థాయిలో ఎంఐఎం ఇక్కడైతే ప్రభావం చూపించలేకపోయింది కరీంనగర్లో. సో బండి సంజయ్ గట్టిగానే ఫైట్ చేసినట్టున్నారు, కానీ ఆశించిన స్థాయిలో అయితే ఇక్కడ కూడా ఫలితాలు అయితే కనిపించే అవకాశం లేదు. సో మ్యాజిక్ ఫిగర్కి దాదాపు 9 సీట్ల దూరంలో అయితే బీజేపీ ఉండిపోయింది. మరి అలా అని చెప్పేసి మ్యాజిక్ ఫిగర్కి వాళ్ళు దూరంగా ఉన్నారు కదా అని చెప్పేసి కాంగ్రెస్, ఎంఐఎం చేతులు కలిపినా ఆ ఫలితాలు అయితే అక్కడ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు మిగతా వాళ్ళు కొంత ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నిజామాబాద్తో పోలిస్తే 3rd ప్లేస్లో ఉంది, అంటే అక్కడ 4th ఉంది, ఇక్కడ 3rd ప్లేస్కి వచ్చింది. ఇక్కడ కొంత ప్రభావం అయితే కనిపిస్తోంది. కానీ
ఈ యొక్క స్థానాన్ని కూడా మాక్సిమం కరీంనగర్ గెలుచుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మహబూబ్ నగర్ చూసినట్టయితే ఇక్కడ 60 స్థానాల్లోనే 31 స్థానాల మ్యాజిక్ ఫిగర్ అయితే 34 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. బీఆర్ఎస్ 12, బీజేపీ 8, ఎంఐఎం 4, ఇతరులకి 2 స్థానాలు. సో డంకా బజాయించి మ్యాజిక్ ఫిగర్ దాటి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుకు మోగించే అవకాశం అయితే చాలా స్పష్టంగా మహబూబ్ నగర్లో ఉంది. మంచిర్యాల చూసుకున్నట్టయితే 60 డివిజన్లు ఉంటే 31 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 45 గెలుచుకోబోతోంది. బీఆర్ఎస్ 10, బీజేపీ 3 నుంచి 5 స్థానాలు, ఎంఐఎంకి అసలు ఏమి అవకాశం లేదు. ఇతరులకు 0 లేదా 2 స్థానాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ వశం అయ్యేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఆ తర్వాత నల్గొండ కంచుకోట కాంగ్రెస్కి ఇక్కడ 37 నుంచి 39 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ 25, 48 డివిజన్లో 25 మ్యాజిక్ ఫిగర్ అయితే 37 నుంచి 39 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కేవలం 9 స్థానాలకే పడిపోయేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో బీజేపీకి అసలు రాకపోవచ్చు, లేదా ఒక స్థానం రావచ్చు. ఎంఐఎంకి 0 లేదా 2 స్థానాలు రావచ్చు. ఇతరులకి 1 స్థానం వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ లెక్కను చూసినా సరే నల్గొండ ఢంకా బజాయించి కాంగ్రెస్ పరం కాబోతోంది. ఇక కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉంటే 31 మ్యాజిక్ ఫిగర్ 35 నుంచి 38 వరకు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. కమ్యూనిస్టులకి 12 స్థానాలు, బీఆర్ఎస్కి 10 స్థానాలు, బీజేపీకి 0, ఇతరులకి 0 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ కూటమి వర్సెస్ బీఆర్ఎస్ తప్ప బీజేపీ ఇక్కడ లేదు. రామగుండం 60 డివిజన్లు ఉంటే 31 మ్యాజిక్ ఫిగరు, కాంగ్రెస్ పార్టీకి 35, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలకి 11 నుంచి 12 స్థానాలు, బీఆర్ఎస్కి 10 నుంచి 12 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి 0 లేదా 2, ఇతరులకి 0 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇక్కడ కూడా రామగుండం స్థానాన్ని కూడా కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ డంకా బజాయించి గెలుచుకునేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సో 7 కార్పొరేషన్స్ లో ఒక్క కరీంనగర్, నిజామాబాద్ తప్ప మిగిలిన 5 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి ఇది లేదు. ఆ 2 స్థానాలు బీజేపీ గెలుచుకునే దాంట్లో కూడా మ్యాజిక్ ఫిగర్ అయితే మ్యాజిక్ ఫిగర్ కి దూరంగా కాస్త 1-2 సీట్లు లేదా ఒక 10 సీట్లు దూరంగా ఉన్నాయి తప్ప దగ్గరకు ఉన్న పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. సో ఒకసారి మున్సిపాలిటీల విషయానికి వద్దాం. మున్సిపాలిటీలో మొత్తం అంటే ఓవరాల్ గా మనం చూసినట్టయితే 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 84 నుంచి 85 గెలుచుకునే అవకాశం, బీఆర్ఎస్ 23 నుంచి 27 గెలుచుకునే అవకాశం, బీజేపీ 4 నుంచి 5 గెలుచుకునే అవకాశం, ఎంఐఎం 1 గెలుచుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా పల్స్ టుడే సంస్థ తన సర్వే ఫలితాలు ఇచ్చింది. ఒకసారి డిస్టిక్ల వారీగా, జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి మొత్తం 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 10 మున్సిపాలిటీల్లో ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్, ఆసిఫాబాద్, చెన్నూర్, లక్ష్మీపేట, బెల్లంపల్లి ఈ మున్సిపాలిటీలను మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచు, అంటే దాదాపు 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంఐఎం భైన్సా గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఖానాపూర్, క్యాత్యాపల్లి, కాగజ్ నగర్ ఈ 3 మున్సిపాలిటీలని బీఆర్ఎస్ గెలుచుకునేటటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా అయితే సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. నిజామాబాద్కు వచ్చినట్టయితే నిజామాబాద్లో మొత్తం 7 ఉన్నాయి. 7 బిచ్కుండ, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, కామారెడ్డి, బోధన్, భీమ్గల్, ఆర్మూరు మొత్తం 7 ఉన్నాయి. 7 దాదాపు 6 నుంచి 7 స్థానాల వరకు 7 మున్సిపాలిటీల వరకు టోటల్గా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ ఒక ఆర్మూర్ మాత్రం కొంత అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అయితే బీఆర్ఎస్ కన్నా రావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకైనా రావచ్చు అనమాట. ఆ తర్వాత కరీంనగర్ డిస్టిక్ వస్తే 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 9, బీఆర్ఎస్ 1 నుంచి 3, బీజేపీ అసలు గెలవకపోవచ్చు లేదా గెలిస్తే 1 గెలవచ్చు అనేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూసినట్టయితే ఆ 13లో హుజూరాబాద్, అదేవిధంగా జమ్మికుంట, జగిత్యాల, రాయికల్, అదేవిధంగా ధర్మపురి, దాంతోపాటుగా మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, చొప్పదండి ఈ 9 స్థానాల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జుండే అవకాశం అయితే కనిపిస్తోంది.
అదేవిధంగా మనం బీఆర్ఎస్ చూసాం కదా, బీఆర్ఎస్కి దాదాపుగా సిరిసిల్ల ఖచ్చితంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ ఇవి కొంత అటు ఇటుగా అయ్యేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత వరంగల్ డిస్టిక్ వస్తే, వరంగల్ డిస్టిక్ లో మొత్తం 12 ఉన్నాయి. 12లో కాంగ్రెస్ పార్టీకి 8 దక్కే అవకాశం కనిపిస్తోంది, బీఆర్ఎస్ కి 4 దక్కే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఇక్కడ ఎక్కడ ప్రభావం చూపించట్లేదు. సో ఈ 12లో నర్సంపేట, ములుగు, స్టేషన్ ఘన్పూరు, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్లు, మరిపేడ, మహబూబాబాద్ ఈ 12లో ఈ స్థానాలు మాత్రం 8 స్థానాలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, జనగాం ఈ 4 స్థానాలు కొంత బీఆర్ఎస్ ఖాతాలో పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ తర్వాత మెదక్ డిస్టిక్ వస్తే 19 స్థానాలు, 19లో 9 కాంగ్రెస్ పార్టీ, 10 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఒక్కసారి మనం చూస్తే ఇస్నాపూరు, సదాశివపేట, సంగారెడ్డి, ఆందోలు, కోహిరు, నారాయణ్ ఖేడు, తుఫ్రాను, హుస్నాబాదు, చర్యాల ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుం మోగించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంద్రసాం, జన్నారం, గుమ్మడిదల, గడ్డిపోతం, జహీరాబాద్, మెదక్, రామాయంపేట, నర్సాపూరు, దుబ్బాక, గజ్వేల్ వీటిల్లో ఈ 10 స్థానాల్లో బీఆర్ఎస్ విజయదుందుం మోగించే అవకాశం ఉంది. రంగారెడ్డి డిస్టిక్ వస్తే 13 ఉన్నాయి. 13లో 11 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది, బీఆర్ఎస్కి 2 స్థానాలు మాత్రం వచ్చే అవకాశం ఉంది. సో అలియాబాదు, ఎల్లంపేట ఈ 2 స్థానాల్లో బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆమన్గల్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాదు, షాద్నగర్, శంకర్పల్లి, కొడంగల్, పరిగి, తాండూర్, వికారాబాద్, ముడిచింతపల్లి ఈ స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. ఇక మహబూబ్ నగర్ డిస్టిక్ వచ్చినట్టయితే మొత్తం 18 ఉంటే అందుట్లో 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 3 బీఆర్ఎస్కి, 4 బీజేపీకి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ 4 బీజేపీకి వచ్చేవి ఏమింటాయంటే దేవరకద్ర, అదేవిధంగా కొత్తకోట, ఆత్మకూరు, మక్తల్ ఈ 4 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటే, నారాయణపేట, వడ్డిపల్లి, ఐజల్ ఈ స్థానాలు మాత్రం కొంత బీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన మొత్తం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. నల్గొండ డిస్టిక్ లో ఉన్నటువంటి 17 స్థానాల్లో 17కు 17 ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, హుజూర్ నగర్, కోదాడ ఇక టోటల్ మొత్తం సూర్యాపేట దగ్గర నుంచి మొత్తం అన్ని 17కు 17 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మంలో 7 ఉన్నాయి. ఖమ్మంలో 7 ఉంటే 7కు 7 కూడా సో ఏదులాపురం, మదిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట మొత్తం 7కు 7 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. సో టోటల్గా మనం చూసినట్టయితే 116లో 84 నుంచి 85 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ, 23 నుంచి 27 వరకు బీఆర్ఎస్ పార్టీ, 4 నుంచి 5 వరకు బీజేపీ, 1 స్థానంలో ఎంఐఎం విజయదుందుం మోగించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే అటు కార్పొరేషన్స్ లో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకో 3 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది కాబట్టి పనులు జరగాలన్నా, పరిపాలనలో నిధులు రావాలన్నా సరే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే తప్ప మనకు అవకాశం ఉండదని చెప్పేసి మెజారిటీ ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫైట్ చూసినట్టయితే మాక్సిమం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది తప్ప బీజేపీ కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి అక్కడ మాత్రమే ఫైట్ ఇస్తోంది. ఎంఐఎం బీజేపీ బాగా స్ట్రాంగ్ గా ఉన్న చోట కొంత ప్రభావం చూపించగలుగుతుంది తప్ప మిగతా స్థానాలు అయితే ఎంఐఎం ప్రభావం అయితే అంత గట్టిగా లేదు. అది కూడా కొన్ని పాకెట్స్ లో మాత్రమే ఎంఐఎం తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. సో ఓవరాల్ గా కార్పొరేషన్స్ లో కానీ మున్సిపాలిటీలో కానీ విజయ దుందుబి మోగించేది కాంగ్రెస్ పార్టీ. సో మరి ఈ సర్వే రిపోర్ట్, పల్స్ టుడే ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ పట్ల ఇంత డీటెయిల్డ్ గా, ఇంత మున్సిపాలిటీల వారీగా, వార్డుల వారీగా ఇచ్చినటువంటి లెక్కల పట్ల మీ అభిప్రాయం ఏంటనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.